ఏపీ ఎలక్షన్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ పూర్తి స్థానాలను ఇప్పటికే ప్రకటించే అభ్యర్థులను ఎన్నికలకు సంసిద్ధం కూడా చేసుకుంటోంది. అక్కడక్కడ అభ్యర్థుల టికెట్లపై నిరసనలు కొనసాగుతున్నప్పటికీ కూడా పార్టీ నాయకత్వం మాత్రం వాటిని లైట్ తీసుకొని ఎన్నికల సమరంలోకి ముందుకు సాగుతోంది. అయితే కూటమిలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితా ఇంకా ప్రకటించలేదు. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పార్వతీపురం, మన్యం జిల్లా, పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ విషయంపై ఆయా నియోజకవర్గాల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని స్థానిక ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. విజయవాడ పశ్చిమ స్థానం కోసం పోతిన మహేష్ పవన్ ను కలిశారు. అయితే మిగిలిన స్థానాలకు గాను మరో 2 రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ రోజు నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తే అందరికంటే మొదటిగా వారాహి యాత్ర అంటూ పవన్ కళ్యాణ్ ఎన్నికల హడావిడి స్టార్ట్ చేశారు. అయితే ఇంకా ఇక్కడ పూర్తిగా లిస్ట్ ను రిలీజ్ చేయకపోవడం మనం ఎలా చూడాలంటారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీ ప్రస్తుతం కొంత అయోమయం, ఆందోళన, టెన్షన్లో కొనసాగుతూ ఉంది. మొత్తం 24 స్థానాలకు 21 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంలో కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్లు కూడా అర్థమవుతుంది. మొత్తం 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా 18 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేన అభ్యర్థులని ఖరారు చేశారు. ఇక 3 స్థానాలు ప్రధానంగా ఏదైతే పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించి పాలకొండ, ఇక్కడ దాదాపుగా భూదేవి పేరుని ఫైనల్ చేసేందుకు జనసేన కసరత్తు చేస్తున్నారు. అనూహ్యంగా కొంతమంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఉన్న జనసేన ఇన్ఛార్జీలు కూడా రేసులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. IVRS సర్వే ద్వారా వాళ్ళని ఎంపిక చేసే ప్రక్రియ అయితే ఆయన కొనసాగిస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ, ఈ అవనిగడ్డకు సంబంధించి కూడా దాదాపుగా ఇక్కడ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కీలకమైన నేత అవంతి శ్రీనివాస్ సోదరుడు ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రధానంగా అవనిగడ్డ టికెట్ని జనసేన తరపున కూడా ఆయన ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన అవనిగడ్డ తరపున కూడా పోటీ చేసి దాదాపుగా 30,000 పైగా ఓట్లను ఆయన సాధించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయనకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరుతా ఉన్నారు. ఇప్పటికే ఆ స్థానానికి సంబంధించి బండేటి రామకృష్ణ, అలాగే వల్లభనేని బాలశౌరి, అలాగే వంగవీటి రాధ 4 పేర్లతో అక్కడ ప్రధానంగా సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిని మించి ఒక్కొక్కరు రోజుకి పోటీ పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీ నుంచి మాజీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అవనిగడ్డకు సంబంధించి కొంత అయోమయం, ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే విశాఖపట్నం సౌత్కు సంబంధించి కూడా దాదాపుగా క్లారిటీ వచ్చింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా రాజీనామా చేసి జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్కి సంబంధించి దాదాపుగా ఆయన పేరు ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే భీమిలి అలాగే విశాఖపట్నం నార్త్ ఈ సౌత్ ఈ 2 స్థానాలకు సంబంధించి వల్లభనే ఎవరైతే ఉన్నారో ఇద్దరు వంశీ అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భీమిలికి గంటా శ్రీనివాస్ ఖరారైంది కాబట్టి విశాఖపట్నాన్ని సిటీకి సంబంధించి కూడా జనసేనకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా వంశీకి దాదాపుగా టికెట్ ఖరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక పాలకొండ అలాగే అవనిగడ్డ ఈ 2 స్థానాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక మరొక వైపు మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సంబంధించి వల్లభనేని బాలశౌరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే వంగవీటి రాధ 3 పేర్లతో ఇప్పటివరకు సర్వేలు నిర్వహించారు. అక్కడ ఎవరు పోటీ చేయాలి, ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో బాలశౌరి కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయిన సమయంలో కూడా తన వరకే తాను ఆర్థికపరమైన అంశాలు
చూసుకుంటాను, పార్లమెంట్లో అభ్యర్థులకు సంబంధించి ఖర్చుని నేను భరించలేనని చెప్పి కూడా జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్కి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న 7 అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కూడా పార్లమెంట్ అభ్యర్థే కొంత ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ బాలశౌరి నా వరకు నేను చేసుకుంటాను, గతంలో వైసీపీలో కూడా ఇదే పాలసీ అమలు చేశానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. తాను మొత్తం భరించాలంటే 2-3 చోట్ల అభ్యర్థులు మార్చాలని చెప్పి కొత్త మెలికి కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలశౌరి అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పునరాలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే 3 అసెంబ్లీ, 1 పార్లమెంటుకు సంబంధించి జనసేన కొంత కసరత్తు అయితే చేస్తూ ఉంది. మరొక వైపు కాకినాడకు సంబంధించి కూడా తంగెళ్ల శ్రీనివాసుకు సంబంధించి దాదాపుగా పేరు ప్రకటించారు. కానీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. అక్కడ అతన్నే కొనసాగిస్తారా లేకపోతే సతీష్ని ప్రకటిస్తారా అనే ఉత్కంఠ ఇటు కాకినాడ నియోజకవర్గ జనసేనలోను ఇటు అతనిలో కూడా కొనసాగుతోంది. అయితే దాదాపుగా ఇప్పటివరకు మనకు తెలిసిన కాకినాడ అయిపోయింది కాబట్టి మచిలీపట్నం, అవనిగడ్డ, పాలకొండ ఈ 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. రానున్న 1-2 రోజుల్లోని అభ్యర్థులని ఫైనల్ చేసి ప్రకటన చేయాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఈ 2-3 రోజుల అభ్యర్థుల కసరత్తు కనుక పూర్తి కాకపోతే ఉగాది రోజున 9వ తేదీ, వచ్చే నెల ఉగాది 9వ తేదీన ఉగాది రోజున ఈ 4 అభ్యర్థులను ప్రకటన చేయాలని చెప్పి జనసేన ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సత్తాజ్ అయితే శివ, ఈ రోజు నుండి పిఠాపురం నుండి అయితే పవన్ కళ్యాణ్ యాత్రను స్టార్ట్ చేసి ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం 12:30కి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి చేరుకోబోతున్నారు. అక్కడ ఏదైతే చేబ్రోల్ ప్రాంతానికి సంబంధించి కూడా అక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు చేసి అక్కడి నుంచి కూడా వారాహి యాత్రని ప్రారంభించబోతున్నారు. మొదటి రోజు చేబ్రోల్ మండలం, చేబ్రోల్ పరిసర ప్రాంతాల్లో ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం, వారాహి యాత్ర పూర్తి చేస్తూ ఉన్నారు. రేపు, ఎల్లుండి, అవటా ఎల్లుండి మొత్తం 4 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి 2వ తేదీ సాయంకాలం వరకు కూడా పవన్ కళ్యాణ్ అక్కడే వారాహి యాత్రతో పాటుగా ఎన్నికల ప్రచారాన్ని ఆయన పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గం నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల 3వ తేదీన తెనాలిలో, 4వ తేదీన హెచ్చర్ల, ఇట్లా వరుసగా ఆయన ఏదైతే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొదటి విడత షెడ్యూల్ని ఖరారు చేసుకున్నారు. ఇప్పటి వరకు జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ పోటీ చేస్తున్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా 14 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయబోతా ఉన్నారు వారాహి యాత్ర ద్వారా. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ శివ.